వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. పుష్పరాజ్ తగ్గేదే లేదంటూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై తన మాస్ మేనియాని చూపించారు అల్లు అర్జున్. పుష్ప 1-2 సినిమాలతో అల్లు అర్జున్ అదరగొట్టారు. పుష్ప 1 తో మొదలుపెట్టి పుష్ప 2 తో మిగిలిన రికార్డ్స్ ని కొల్లగొట్టారు. పుష్ప 2 లో ఆ కథ ముగిసింది అనుకుంటే పుష్ప 3 ర్యాంపేజ్ అంటూ సర్ప్రైజ్ చేశారు. పుష్ప సినిమాను ఒక ప్రాజెక్ట్ గా పూడ్చాలని భావించిన సుకుమార్ కు రాజమౌళి 2 భాగాలుగా రిలీజ్ చేయమని సలహా ఇచ్చారు. అది కాస్త ఇప్పుడు 3 భాగాలకి దారితీసింది. అయితే పుష్ప 3 సినిమా ఎప్పుడు ఉంటుంది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ మధ్య మైత్రి నిర్మాత 2028లో పుష్ప 3 ఉంటుందని అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ సినిమాకి లాక్ చేస్తున్నారు. ఆ సినిమా హంగామా చూస్తుంటే హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోయినట్టు లేదు. సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. సో ఎలా లేదనుకున్నా కూడా కనీసం 2-3 సంవత్సరాలైనా పట్టేలా ఉంది. ఇక మరోపక్క అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా లైన్ లో ఉంది. ఇతిహాసాల నేపథ్యంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. అయితే ఇది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా అట్లీ సినిమా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా కూడా చాలా టైం తీసుకునేలా ఉంది. సో ఈ 2 సినిమాలు పూర్తి చేస్తే కానీ పుష్ప 3 చేయాల్సి ఉంటుంది. అయితే అట్లీ సినిమా పూర్తయ్యాక ఏదేమైనా పుష్ప 3 ని ముందుకు జరిపితే త్రివిక్రమ్ సినిమా నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందా అని చూడాలి. ఏదేమైనా అల్లు అర్జున్ లైనప్ సినిమాల ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ ఫెస్ట్ గా అందించేలా ఉంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.